హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియోలో కేవలం ఒక కప్పు సుజీ రవ్వతో చాలా మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ మీకే అర్థమవుతుంది. సో కేవలం ఒక కప్పు సుజీ రవ్వతో ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఇది తీసుకొని నిదానంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేస్తే ఇది దగ్గర పడుతుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి ప్రాసెస్ అనేది. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట రవ్వ అనేది. ఇప్పుడు ఇందులోకి నేను ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్ వరకు. సో ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత చక్కగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నేను గోధుమ పిండి వేస్తున్నాను అనమాట. సో బైండింగ్ కోసం బాగుంటుంది గోధుమ పిండి వేసుకోవడం వలన. సో పిండి ఇంత అంత క్వాంటిటీ కాకుండా ఈ రవ్వలోకి ఎంత సరిపోతుందో అంత అడ్జస్ట్ చేసుకుంటూ పిండి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ పైన మీకు వీలుగా లేదు కలుపుకోవడానికి అనిపిస్తే రవ్వ, ఈ పిండి ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత కిందకి దించేసుకోండి. కిందకి దించుకున్న తర్వాత కొంచెం చల్లారాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం చేతితో పట్టుకోగలిగేటట్టు ఉండాలి. వీలుగా ఉంటేనే మనం చేతితో చపాతీ ముద్ద ఎట్లయితే మనం కలిపి పెట్టుకుంటామో సాఫ్ట్గా ఆ విధంగా కలిపి పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకుందాం. సో ఇంకొకసారి నీట్ చేసుకోండి చక్కగా. పిండి అయితే ఈ రవ్వ చక్కగా సాఫ్ట్గా బాగా నానిపోయిందండి. చాలా సాఫ్ట్గా రవ్వ తయారయ్యింది. సో ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని అందులో ఒక పార్ట్ని తీసేసుకొని ఫ్లోర్ పైన నీట్గా క్లీన్ చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి ఫ్లోర్కి. నెక్స్ట్ మనం చపాతీ కర్రకి చేసుకొని మరీ పల్చగా కాదు, అలాగని మందంగా కాదండి, మీడియంగా ఉండాలి. అలా ఉండే విధంగా మనం ఇలా రోల్ చేస్తూ ఉండాలి. సో మనకి ఫ్లోర్కి అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం పిండి అయినా పొడి పిండి వేసేసుకోవచ్చు, ఏ పిండి అయినా సరే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ వేసుకుంటే అతుక్కుంటుంది అనుకుంటే ఆ విధంగా చేయండి. నెక్స్ట్ కొంచెం షార్ప్గా ఉండే గ్లాసు లేదా ఏదైనా కప్పు ఎంత సైజులో ఉండేవి తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ఇలా చేసేసుకొని తీసేసుకోవటమే. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందన్నమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆ ఫస్ట్ పార్ట్ని తీసేసుకొని అలా చేశాను. సెకండ్ పార్ట్ని కూడా తీసేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. స్ప్రెడ్ చేసుకొని ఇది చిన్న చిన్న పూరీల టైప్లో ఇలా తీసి పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇవి చేసేటప్పుడే పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 బై 1 వేసేసుకోవటమే. అన్నీ ఒకేసారి వేస్తే పూరీలు అనేవి మనం చూడలేం కదా, మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది. సో నేను ఒక్కొక్కటిగా వేసేసుకొని ఈ విధంగా పూరీలు చాలా చక్కగా పొంగుతాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా మరి. ఈ పూరీలు ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. లైట్గా ఇది కలర్ వస్తుంది అనేటప్పుడే పూరీని తీసేసుకోవాలి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగుంటుందన్నమాట పూరీ. సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. నేను చేసే ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల. ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే బాగుంటుంది.
అన్ని పూరీలు ఒకసారి వేసి చూపిస్తాను. ఒకేసారి వేసాను అనమాట. అన్నీ చక్కగా పొంగాయి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఫైనల్గా అయితే మనం చేసుకునే రెసిపీ రెడీ అయిపోయిందనమాట. చక్కగా పొంగుతూ పూరీలు అనేవి చేసేసుకున్నాం కదా. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.